హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్పి ఫ్యాషన్స్. ఈరోజు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ డిజైన్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో పేపర్ మీద కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది బిగినర్స్కు చాలా ఉపయోగంగా ఉంటుంది, చూసి నేర్చుకోండి. ఇందులో ఫస్ట్ మనకు కావాల్సినవి ఒక సిజరు, స్కేలు, పేపర్స్ అండ్ పెన్. నేను ఇది బిగినర్స్కు ఉపయోగపడే విధంగా చూపిస్తున్నాను. మెజర్మెంట్లు చిన్నపిల్లలకు కానీ పెద్దపిల్లలకు కానీ మనం వాళ్ళ బాడీ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి నెక్ డీప్ ఎంత కావాలో దాన్ని బట్టించి మనం పెట్టుకోవాలి. నేను ఊరికే మెజర్మెంట్ లేకుండా అందాజ్గా నెక్ ప్యాటర్న్ మాత్రం చూపిస్తాను మీకు ఈరోజు. ఫస్ట్ మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఫస్ట్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక మెజర్మెంట్ వేసుకుంటే ఫస్ట్ మనకు ఈ లెంత్లో మనకు నెక్ ఉండాలనే అందాజ్ వస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ నెక్ వేసుకుందాం. స్టార్ నెక్ అంటే జస్ట్ ఇలా కరువు తిప్పేసి ఇలా తిప్పేద్దాం అంతే. జస్ట్ అందాజ్గా కటింగ్ చేశాను. దీన్ని మనం దీని వెంబడి మార్క్ చేసుకున్న వెంబడి కటింగ్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాం. ఇలాగే కటింగ్ చేసుకుంటే మనం క్యాన్వాస్ కుట్టేటప్పుడు రౌండ్ షేప్ వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది. చూసారా, నెక్ డిజైన్ ఇలా వచ్చేసింది. కనిపిస్తుందా మీకు? ఈ డిజైన్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ మనకు చిన్నపిల్లలకు కానీ ఫ్రాక్లకు, చోలీలకు సెట్ అయిపోతుంది. చూసారా, ఇలా నెక్స్ట్ మనం ఇలాగే ఇంకొక డిజైన్ కటింగ్ చేసేద్దాం. మళ్ళీ మనం ఫస్ట్ గీసుకున్నట్టు స్క్వేర్ గీసుకుందాము. స్క్వేర్ తర్వాత నెక్స్ట్ మనకి ఎలా ఇష్టమైతే అలాగ డిజైన్ పెట్టేసుకుందాం. స్టార్లోనే ఇంకొక మోడల్ ఇలాగా 2 స్టెప్స్ స్టార్ వేసేసుకుందాం. ఇలాగ 1 స్టెప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 స్టెప్స్ వేసుకున్నాము. నేను మెజర్మెంట్ ఏం లేకుండా కటింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి నెక్ డీప్ కావాలి, ఒక్కొక్కరికి డీప్ వద్దంటారు. ఎలాగా కావాలంటే మనం అలాగా కటింగ్ చేసుకోవాలి. ఇది ఇలాగా, ఇది సింపుల్గా వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, చోలీలకు కానీ ఫ్రాక్లకు కానీ పెట్టడానికి బాగుంటుంది. ఈ మధ్య మనకు కట్ వర్కే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదండి. కొంచెం కట్ వర్క్ కాకుండా కట్ వర్క్ మోడల్ లాంటిది. నెక్స్ట్ ఇంకొక నెక్ కట్ చేసుకున్నాం. ఈ నెక్ కొంచెం డిఫరెంట్గా కట్ చేద్దాం. ఇలాగా పెట్టి ఇలా కట్ చేసుకుందాం. మార్క్ వెంబడి కటింగ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా వచ్చేసి ఇలాంటి సింపుల్ నెక్స్ యూనిఫామ్స్ కానీ డైలీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలాగే పెట్టకుండా దీంట్లో మనం ఏదైనా డిజైన్ పెట్టేసుకోవచ్చు. ఏదైనా థ్రెడ్స్ కానీ ఇలాగా ఆపోజిట్గా వేసుకుంటే కొంచెం డిజైన్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అలాగే ఇంకొక నెక్ ట్రై చేద్దాం మనం. ఇప్పుడు ఏం ట్రై చేద్దామంటే, మనకు రౌండ్ నెక్లో అడుగుతుంటారు కదా, అలాగే మనం దాన్ని కొంచెం పైన వచ్చే విధంగా చూసేసుకున్నాం. ఇలా రౌండ్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం. కుండ నెక్ అంటారు మా సైడ్.
మీ సైడ్ ఏమంటారు పాట్ నెక్ అలాగా చేసేసుకున్నాం. చూసారా పాట్ నెక్, ఇలా పాట్ నెక్ కటింగ్ చేసేసుకోవాలి. ఈ పాట్ నెక్ అనేది బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ బాగుంటుంది. ఇలా థ్రెడ్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఎక్వాజువల్ డ్రెస్సెస్ కానీ నార్మల్ డ్రెస్సెస్ కానీ ఇంకా పార్ట్ వేర్ డ్రెస్సెస్ కూడా ఇలాగే పాట్ నెక్ పెట్టేసి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చేసుకుంటే షేప్ బాగా కుదురుతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వేసుకోవడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ సెట్ అవుతుంది. అంటే వాళ్ళ సైజుని బట్టి మనం మళ్ళీ మాడిఫై చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బోట్ నెక్ మోడల్ కటింగ్ చేసేద్దాం. మామూలుగా బోట్ నెక్ అయితే ఇక్కడ 4 ఇక్కడ 3.5 తీసేసుకుంటాం లెంత్ మనం, కానీ నేను ఇప్పుడు అందాజుగా కటింగ్ చేసేస్తాను. ఇలా వేసేసుకొని మనమేం మెజర్మెంట్ తీసుకోలేదు కదండి, అందుకే ఇలాగా కటింగ్ చేసేస్తాను. ఇలా ఇది డ్రాప్ నెక్, ఇది డ్రాప్ నెక్, దీన్ని కటింగ్ చేసి చూపిస్తాను. చూసారా ఇది డ్రాప్ నెక్. ఇది కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ సెట్ అవుతుంది. సెట్ అయ్యే ఇక్కడ బటన్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ కటింగ్ చేసేసుకుందాం. బోట్ నెక్లోనే ఇంకొక మోడల్ చూపిస్తాను. నేను అందాజుగా మార్క్ వేస్తున్నాను. దీన్ని కటింగ్ చేసుకున్నాం. మార్క్ అంటే కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను అండి, ఎందుకంటే పైన కొంచెం పెద్దగా ఉంది కదా నెక్, దాన్ని బట్టించి కొంచెం డీప్గా కట్ చేస్తాను. ఇది కటింగ్ అయిపోయింది, ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా ఇది ఇలా వచ్చింది. ఇది టెంపుల్ కట్ వర్క్ అండి. ఈ మధ్య కాలంలో కట్ వర్క్ ట్రెండీ ఫ్యాషన్గా ఉంది కదా, ఈజీగా ఉంటుంది. ఇది మనం బ్యాక్ సైడ్ డ్రెస్సెస్కైనా పెట్టుకోవచ్చు, అలాగే బ్లౌజెస్కైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ బటన్ అయినా పెట్టచ్చు, థ్రెడ్ అయినా పెట్టచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ ఓపెన్ చేసి ఉక్స్ పెట్టుకోవచ్చు. మనం బ్యాక్ ఓపెన్ వద్దనుకుంటే సేమ్ ఇలా నెక్ ఎలా కట్ చేసామో అలాగే క్యాన్వాస్ కట్ చేసుకొని తిప్పి చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మనం ఇంకొక కట్ వర్కే చూసేద్దాం. కట్ వర్క్ మోడల్ ట్రెండింగ్ ఎక్కువ కదండి, దానికోసం కట్ వర్క్ ఎక్కువ చూపిస్తున్నాను అంతే. మనం ఫస్ట్ ఒక మోడల్ చూపిస్తాను, తర్వాత మీకు ఆ మోడల్ని ఇంకొక మోడల్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా స్క్వేర్ కట్ చేసుకోండి, ట్రయాంగిల్. ఇలా పేపర్స్ మీద కట్ చేసుకోవడం వల్ల బిగినర్స్కి ఈజీగా ఉంటుంది, మిస్టేక్స్ కాకుండా ఉంటాయి. ఇలా స్క్వేర్ నెక్ కూడా ట్రయాంగిల్ షేప్ కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని మనం కట్ వర్క్లోకి ఎలా కన్వర్ట్ చేస్తానో చూపిస్తాను నీకు. ఏం లేదండి, కింద సింపుల్గా మనం ఇలా కట్ వర్క్ డిజైన్ వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని కటింగ్ చేసేద్దాం.
ఇలాగా కింద సైడ్ కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇలా కట్ వర్క్ వచ్చి ఇలాగా తెప్పించేసుకుంటే బాగుంటుంది, చూడడానికి ట్రెండింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ మోడల్ అండి. ఇది కూడా బోట్ నెక్లోనే. ఇది జస్ట్ డైమండ్ షేప్ కట్ చేసుకున్నాం అంతే. చూసారా, ఇది ఇలాగుంటుంది డైమండ్ షేప్. ఈ డైమండ్ షేప్ని కూడా మనము కట్ వర్క్ చేసేయచ్చు. ఇలాగ ట్రయాంగిల్ షేప్ని ఎలాగ కట్ వర్క్ కన్వర్ట్ చేశానో అలాగే ఇక్కడ మొత్తం కట్ వర్క్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, బటన్ అయినా పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగినర్స్కి ఉపయోగపడేగా ఉందో లేదో కామెంట్ చేయండి. మనం ఫస్ట్ క్లాత్ మీద కట్ చేయడం కంటే పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం మంచిది కదా, దానికోసం ఇలా మీకు ఒక వీడియో చేసి చూపించాను. ఈ ఐడియా నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ KLP ఫ్యాషన్స్.